వస్తుంది ధర్మానికి కట్టుబడి నిలబడగలిగితే. మరి అది పోవట్ల. పైగా ఆ యుగానికి తాను ఆధ్యక్షం వహించి నడిపించవలసిన కలిపురుషుణ్ణి పరమేశ్వరుడే చంపేస్తే ఇంకా అర్థం ఎక్కడుంది? మరి అందరూ పాపజీవనంలో పడిపోతుంటే, ఆచార సంప్రదాయములన్నీ మంట కలిసిపోతుంటే ఆయన అలా చూస్తూ నిలబడితే ఉపయోగం ఏముంది? మరి ఎందుకు వచ్చినట్టు అవతారం? ఎందుకు ఆ భంగిమ పట్టినట్టు? వ్యాసుడు ఒక మాట అన్నారు, నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నాడు వెంకటేశ్వరుడు గురించి. నకృతం దైవ సంఘైశ్చ, అలా ఉండమని ఎవరైనా దేవతలు అడిగారని మీరు అనుకుంటున్నారేమో. ఎవరైనా ఋషులు కానీ భక్తులు కానీ మహాత్ములు కానీ మీరు ఈ భంగిమలో నిలబడండి అని అడిగారు అనుకుంటున్నారేమో. ఎందుకనంటే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తేన ఆయనే చెప్పాడు. నన్ను ఒక స్థూలమైనటువంటి స్వరూపంతో ఇలా చూడకుండా ఉండలేనని ఆర్తి చెందినటువంటి భాగవతుల యొక్క హృదయాన్ని అనుసరించి ఆ రూపంతో నేను వస్తానన్నాడు. అలా ఎవరైనా అడిగితే వచ్చి వెంకటేశ్వరుడు అలా నిలబడ్డాడని మీరు అనుకుంటున్నారేమో. అలా నిలబడమని ఎవ్వరు అడగలేదు. కాబట్టి నకృతం దైవ సంఘైశ్చ, దేవతలు ఎవరు దాన్ని అలా తయారు చేయలేదు, అలా నిలబడమని అడగలేదు. నకృతం విశ్వకర్మణ, విశ్వకర్మ దాన్ని చెక్కలేదు. విశ్వకర్మ కన్నా గొప్ప శిల్పి లేడు. ఆయనండి అంత అద్భుతమైనటువంటి మూర్తిని చెక్కాడు అంటారేమో. నకృతం విశ్వకర్మణ, విశ్వకర్మ దాన్ని చెక్కలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, అది విగ్రహం అని మీరు అనుకుంటున్నారేమో. కాదు. స్వేచ్ఛయ స్వ ఇచ్ఛ, తన కోర్కెను అనుసరించి తాను క్రీడిస్తూ ఉంటాడు, ఆడుతూ ఉంటాడు అక్కడ. ఇచ్ఛారూపం విరాజిత, తన ఇష్టం వచ్చిన రూపాన్ని పొందుతూనే ఉంటాడు. అలా ఉన్నట్టుంటాడు, మీ పక్కనే ఉంటాడు ఎవరి రూపంలో. అలా ఉన్నట్టుంటాడు. మీకు ఉపకారం చేయడానికి, మిమ్మల్ని ఆదరించడానికి ఎవరిలోనో ప్రవేశించి మీ చెంతకొస్తాడు. శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని వస్తాడని మీరు అనుకోకండి. మిమ్మల్ని అనుగ్రహించాలనుకున్నప్పుడు అలా వస్తాడు, ఆయన ప్రవేశిస్తాడు. అందుకే వ్యాసుడు చెప్పాడు ఆ హృదయాన్ని, స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. ఇప్పుడు ఆయన అలా ఉన్నాడు, బాగుంది. ధర్మ సంస్థాపన ఎలా చేస్తున్నట్లు వెంకటేశ్వర అవతారం అంటే, వ్యాస హృదయాన్ని అద్భుతంగా అందిపుచ్చుకున్నటువంటి తల్లి తరిగొండ వేంగమాంబ గారు. వెంకటేశ్వరావతారం గురించి వ్యాసుడికి తెలియడం గొప్ప విషయం కాదు. ఎందుకంటే వ్యాసో నారాయణ స్వయం, వ్యాసుడు సాక్షాత్ నారాయణుడు. వ్యాసుడే చెప్పకపోతే లోకంలో చెప్పేవాళ్ళు ఎవరు? చెప్పిన మహాతల్లి తరిగొండ వేంగమాంబ గారు చెప్పింది. ఎందుకని అంటే, తరిగొండ వేంగమాంబ గారి రచనలకి ఇతర రచనలకి ఒక వ్యత్యాసం ఉంది. మిగిలిన రచనలు రచన చేసి పరమేశ్వరుడికి అంకితం ఇచ్చారు. ఒక్కొక్కచో పరమేశ్వరుడు పూర్ణ చేశాడు, పోతన గారికి భాగవతంలో పూర్ణ చేసినట్టు. ఒక్కొక్కచో పరమేశ్వరుడు అంకితం పుచ్చుకున్నాడు. ఒక్కొక్కచో ఈశ్వరుడే కూర్చుని ఆ పుస్తకం రాసిన సందర్భాలు ఉన్నాయి. మాణిక్యవాచకర్రని ఆయన కేవలం కీర్తన చేస్తే పరమశివుడు చిదంబరంలో ఈయన మాటలు ఉత్తినే పోకూడదు, ఈయన మాటలు మాణిక్యములని తానే వ్రాసి అక్కడ పెట్టాడు. మాణిక్యవాచకర్రని పేరు వచ్చింది ఆయనకి. కానీ తరిగొండ వేంగమాంబ గారి పరిస్థితి అలా కాదు. తన కథ ఆవిడ నోట వినడానికి ఆవిడ ఇంటికి వెళ్ళి కూర్చునేవాడు. అది స్వేచ్ఛయా క్రీడతే తత్ర. వెంగమాంబ గారికే కూర్చుంటాడని నువ్వు అనుకుంటున్నావేమో, నీకు కూడా కూర్చుంటాడు. నీకు అనురక్తి ఉంటే కూర్చుంటాడు తప్పకుండా. నన్ను నమ్మండి, నాకు వేదిక మీద ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఆయన పలుకుతాడు. అందులో మీకు ఈషన్మాత్ర సందేహము అవసరము లేదో, పలికి తీరుతాడు పరమేశ్వరుడు. అటువంటి వెంకటేశ్వరుడు తరిగొండ వేంగమాంబ గారి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ తన కథ అయిన భాగవతాన్ని ఆవిడ పాడుతుంటే రాత్రల్లా కూర్చుని వినేవాడు. సుప్రభాతం ప్రారంభమైతే వాళ్ళ ఇంటి నుంచి పరుగెత్తుకెళ్ళి మూర్తిలో దూరుతూ ఉండేవాడు. అటువంటి వెంకటేశ్వరుడు తరిగొండ వేంగమాంబ గారు వ్రాసిన ప్రతి రచనని ఆయన విన్నదే, ఆయన అంగీకరించినదే. అవును వేంగమాంబ యథార్థం అన్నదే. అందుకే తరిగొండ వేంగమాంబ గారు రచించినటువంటి వెంకటాచల మహాత్యానికి అంత ప్రసిద్ధి వచ్చింది.
తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మాహాత్మ్యమునందు ఏ పరిష్కారాన్ని చెప్పారో, అంటే వెంకటేశ్వరుడు ఎలా ధర్మ సంస్థాపన చేస్తాడని చెప్పారో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే భవిష్యోత్తర పురాణమునందు, ఆ తర్వాత స్కాందమునందు వెంకటేశ్వరావతారము కలియుగమునందు ధర్మ సంస్థాపన కొరకు ధర్మమును రక్షించడానికి ఎటువంటి ప్రయత్నాన్ని చేస్తుందో వ్యాసుడు చెప్పింది అదే. ఈవిడికి వెంకటేశ్వర కృప కాబట్టి అది ఒక ఘట్టంగా వచ్చి చేరింది. ఎందుకని అంటే అసలు సమస్యకి పరిష్కారం వ్యాసుడు ఎలా తెచ్చాడు, వెంగమాంబ గారు ఎలా చూపించారా, వెంకటేశ్వరావతార ప్రశస్తి అన్న దాని గురించి నేను మీకు మనవి చేయవలసి ఉంటుంది. అసలు కలియుగం ప్రారంభమైనటువంటి కొంతకాలానికే నారదుడు ఒకసారి చూద్దామని బయలుదేరాడు. యుగం కొత్తది కదూ, ప్రజల యొక్క ధర్మానుష్ఠానం ఎలా ఉంది, ధర్మమునందు అనురక్తి ఎలా ఉంది, ఎవరికైనా పరిశీలన అదేనండి కావలసింది. అదొక్కటే చూస్తాడు. ఈశ్వరుడు చూసినా అదే, పెద్దలు చూసినా అదే. దేని చేత ఆదరించవలసి ఉంటుంది ఒకరిని అంటే వారి ధర్మతత్పరత చేతనే ఆదరించాలి. నెత్తి మీద పెట్టుకుంటే దేనికి పెట్టుకోవాలంటే ధర్మం వల్లే, ఇంకా ఏ కారణానికి కాదు. వారి ధర్మతత్పరతకి వారిని నెత్తి మీద పెట్టుకోవాలి. వాడి బయట లౌకికంగా ఎటువంటి వాడైతే నీకెందుకు వాడికి ధర్మం లేనప్పుడు? ధర్మము ప్రధానము. నారదుడు వచ్చి చూశాడు, చూసి గుండెలు బాదుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు సృష్టికర్తవి, ఇదేమిటి ఇలా ఉంది లోకం అన్నాడు. మీరు చాలా, నేను చెప్పే విషయాన్ని కొంచెం గంభీరమైన విషయాన్ని ప్రస్తావన చేస్తాను కాబట్టి మీరు పట్టుకోవలసి ఉంటుంది. అనుష్ఠానము అన్న మాట కానీ ధర్మము అన్న మాట కానీ 84 లక్షల జీవరాశుల్లో ఎవ్వరికీ అన్వయం అవ్వదు. ఒక్క మనుష్యునకొక్కనికే ధర్మం. అందుకే ధర్మం అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేస్తూ ధ్రియతేవా జనైరితి ధర్మం అంది. తాను పట్టుకోవాలి, అనుష్ఠిస్తేనే ధర్మం. నాకు తెలుసండి అంటే ధర్మం కాదు. నాకు సంధ్యావందనం చేయాలని తెలుసండి, వాడు ధర్మాత్ముడు కాడు, పరమపాపాత్ముడు, తెలిసుండి చేయడు. ఎవడు ధర్మాత్ముడు? సంధ్యావందనం చెయ్యాలని తెలిసి సంధ్యావందనం చేసిన వాడు ధర్మాత్ముడు. అంతేకాని అందుకోసం వినాలి, అది చేయడం కోసం వినాలి. ఇదంటుంది సుందరకాండలో సీతమ్మ, ఇహసంతో నవాసంతి సతోబానాను వర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత అని అడిగింది. చెప్పేవాడు లేడా? చెప్పినా నువ్వు వినవా? విన్నా నువ్వు అనుష్ఠించవా? ఎక్కడుంది తప్పని అడిగింది రావణాసురుణ్ణి. అందుకని పారాయణకాండ అయింది. ధర్మము ఏ స్వరూపంలో అన్వయం అవుతుందో ప్రశ్నించింది సీతమ్మ సుందరకాండలో. అందుకు వినాలి. అందుకే ఆధ్యాత్మిక సభలు ఎందుకు అంటే చాలా బాగా చెప్పారండి అని ప్రశంసించడానికి కాదు. అది ఒక నృత్యం అయితే, సంగీతం అయితే, వాద్యం అయితే మీరు చాలా బాగా వాయించారండి, చాలా బాగా నాట్యం చేశారండి అనాలి. ఆధ్యాత్మిక సభ అందుకొరకు కాదు. ఒక్క విషయం పట్టుకున్నాను ఇవాళ చాలు అనడానికి ఆధ్యాత్మిక సభ. అది అవతల వారిని ప్రశంసించడానికి పనికొస్తే ఎందుకు అది ఉపయుక్తమే ఉంది దానివల్ల? ధర్మం అంటే తెలుసుకొనుట, పట్టుకొనుట. తెలుసుకొనుట, పట్టుకొనుట కలియుగంలో ఎలా ఉంటుంది? ఎప్పుడు ప్రారంభంలో వచ్చాడు నారదుడు, వచ్చి చూసి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకురా అలా ఉన్నావు అన్నాడు తండ్రి. ఎందుకురా అలా ఉన్నావంటావేంటి నాన్న? యుగ ప్రారంభమైంది, నువ్వేగా సృష్టికర్తవి, ఇంత దారుణంగా ఉందే అన్నాడు. ఏముంది చెప్పు? ఆయన అన్నాడు, కమలాక్షు నర్చించజాలక కామించి కామాక్షులతోడ కాలంబు గడుపువారు, రాజీవలోచను సేవించనొల్లక రాజదైవంబని భ్రమయువారు, శ్రీనాథునేనాడు అర్చింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు, ముక్తి అను పల్కు ఇరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై సమస్త బాధల నందువారలై ధరాతలంబున ప్రజలు పతితులగుటకు ఏను చింతుంతునో అబ్జగర్భ అన్నాడు. మహాత్ములు ఏడిస్తే అందుకు ఏడుస్తారు. మహాత్ములు ఏడిస్తే లోకం కోసం ఏడుస్తారు. నా బోటిగాడు ఏడిస్తే నా కోసం ఏడుస్తారు. ఏడవడం తప్పు కాదు, ఎందుకు ఏడిచావన్న దాన్ని బట్టి వాడు గొప్పవాడో పనికి మాలినవాడో చెప్పవలసి ఉంటుంది.
లోకం కోసం ఏడిచిన మహాత్ములున్నారు. అరేరే ధర్మం పాడైపోతోందిరా అని ఏడిచారు. దానికోసం 94 సంవత్సరాల వయస్సులో చీపురు పుల్లల్లా అయిపోయినటువంటి కాళ్లతో, ముడతలు పడిపోయిన మోచిప్పలతో బండి పట్టుకొని ధర్మం తప్పకుండా దేశ సంచారం చేసి ధర్మ ప్రబోధం చేశారు పరమాచార్య. అది మహాత్ముల యొక్క ఆశయం. ఏడుస్తూ కూర్చోరు, తమ వంతు పరిష్కారం చేస్తారు. ఎలా బయటికి తీసి వాళ్ళందరూ పాడైపోతున్నారంటే నువ్వు ఏడుస్తూ కూర్చుంటే, వాళ్ళందరూ పాడైపోతున్నారంటే నువ్వు తీర్పు చెప్పడానికైతే నీకన్నా పెద్ద బరువు లోకంలో ఇంకోటి లేదు. నువ్వెందుకు దానికి? నీలా ఏడిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వేమైనా పరిష్కారం చేస్తావా? ఎక్కడైనా ఒక్క మొక్క నాటుతావా? ఏదైనా ఒక్కటి ప్రారంభం చేస్తావా? అలాంటి వాడివైతే చెప్పు. అది కావలసింది సమాజానికి. నారదుడు చెప్పింది అది. నాన్నగారు, అర్ధకామములు ధర్మమునకు ముడిపడలేదు. మీరు దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక దేవాలయానికి వెడితే మీకేం కావాలో మీరు అడగక్కర్లేదు. అర్చకుడు చెప్తాడు. చాలామంది దేవాలయానికి వెడితే వాళ్ళ భార్య పేరు, వాళ్ళ పిల్లల పేర్లు, కుక్క పిల్ల పేరు, వాళ్ళ వ్యాపార సంస్థ పేరు, ఎక్కడో విదేశాల్లో ఉన్న బావమరిది పేరు ఇన్ని చెప్తారు. ఎందుకది? నా పేరు చెప్తే చాలు. కోటేశ్వర శర్మ ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య చాలదేంటి? ఒకవేళ నా పెద్దరికాన్ని అంగీకరించిన వాళ్ళు నా వెనకాతలుంటే నా వెనక వాళ్ళందరూ కూడా కలిసిపోయారు పూజలు. గుళ్ళో వచ్చిన వాళ్ళందరికీ సంకల్పాలే చెప్తే ఇంక ఈశ్వరుడికి పూజే ఉంటుందండి. విని విసిగెత్తిపోతున్నాయి ఆయనకి. అందుక కాదు, అసలు ఏది అడగాలో ఋషి చెప్పాడు. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. పెద్దపీట దేనికి? మొదట ధర్మం. అర్థముద్దని అనరు. డబ్బొద్దు, డబ్బు సంపాదించద్దు, డబ్బు జోలికి వెళ్ళొద్దు, నువ్వు పనికి మాలిన వాడిగా ఉండిపో, నువ్వు నిర్భాగ్యుడిగా జీవితాన్ని గడుపు అని లోకం ఎప్పుడూ చెప్పదు. డబ్బు సంపాదించుకో. మాతా నిందతి నాభినందతి పితా, భ్రాతా న సంభాషతే, భృత్య కుప్యతి నానుగచ్చతి సుతా, కాంతాపి నాలింగతే, అర్ధప్రార్థన శంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్, తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. డబ్బు సంపాదించకపోతే మాతా నిందతి, తిట్టడం చేత కానీ అమ్మ తిడుతుందిరా. నాభినందతి పితా, తండ్రి సంతోషించాడు. భ్రాతాన సంభాషతే, అన్నదమ్ములు పలకరించారు. భృత్య కుప్యతి, సేవకుణ్ణి పిలిచి అబ్బాయి లాల్చీ ఉతకబోయా అంటే ఊరుకోవాయా, మీ అన్నయ్య గారు డబ్బిస్తారు కానీ రూపాయి ఇవ్వవు కానీ నీ లాల్చీలు ఉతకాలంటాడు. నానుగచ్చతి సుత, కొడుకు ఎదురొచ్చి కాళ్ళు కొడుక్కోండి నీళ్ళు ఇవ్వడు. కాంతాపినాలింగతే, భార్య ప్రియమార కౌగలించుకోదు. స్నేహితుడు మంచివాడే, కనబడితే డబ్బు అడుగుతుంటే అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం. అమ్మ బాబోయ్ వీడు వస్తున్నాడు రోయ్, ఏరా అంటే ఒరే అని మళ్ళీ దగ్గరికి వచ్చావు 5దో 10దో అడుగుతాడేమో అని చూడనట్టుగా పక్క సందులోంచి పోతాడు. మంచి స్నేహితుడు అయ్యుండి కూడా. కాబట్టి సఖే, ఓ స్నేహితుడా శృణు, విను, డబ్బు సంపాదించవయా, ఎవడొద్దానండి నిన్ను. తస్మాత్ నైతికమర్థమార్జన శృణు, నీతి తప్పకుండా ధర్మం తప్పకుండా సంపాదించు. అలా సంపాదించినది ఏదుందో దానివల్ల విత్తేన సర్వే వశాః, ఆ డబ్బు చేత నీకు సర్వము వశమవుతుంది. అది లక్ష్మి, అది నీకు సమస్త భోగ కారకమవుతుంది. అలా బ్రతకడం నేర్చుకో. అర్థము ధర్మముతో ముడిపడిపోవాలి. ధర్మబద్ధమైన ఆర్జన, ధర్మబద్ధమైన ఖర్చు, ధర్మబద్ధమైన కోర్కెను అనుభవించుట, ధర్మబద్ధమైన కోర్కెను మనస్సులోకి అనుమతించుట. ఇవి నేర్చుకో. ఇక మోక్షం గురించి నువ్వు కొత్తగా చేయవలసిందేం లేదండి శాస్త్రం. నేను మోక్షం కోసం అండి అది చేయనా అండి ఇది చేయనా అండి అవన్నీ వదిలిపెట్టవయా, నీకెవడు చెప్పాడు అవన్నీ? మోక్షానికి ఒక్కటే మార్గము. అర్థము కామము ధర్మంతో ముడే, 4వది వస్తుంది. మీకు నేను 8 అడుగుల కర్రపుల్ల తీసుకొచ్చి ఇచ్చి, అయ్యా సమాన భాగముల కింద వీటిని 4 ముక్కలు చెయ్యండి అన్నాను అనుకోండి, మీరు ఎన్ని మాటలు నరుకుతారు దాన్ని? ఓ కత్తి పట్టుకుని 2 అడుగుల దగ్గర నరుకుతారు, ఓ ముక్క వచ్చింది. మళ్ళీ 2 అడుగుల దగ్గర నరికారు, ఇంకో ముక్క వచ్చింది. మళ్ళీ 3వ మాట 4 అడుగుల ముక్కని 2 అడుగుల దగ్గర నరికారు, 2 ముక్కలు వచ్చాయి. 3 మాటలు నరికితే 4 2 అడుగుల ముక్కలు వచ్చేసాయా? 8 అడుగుల ముక్కను నరికినప్పుడు ధర్మబద్ధమైన అర్ధకామముల చేత మోక్షం వచ్చేస్తుంది. ఇక మళ్ళీ మోక్షానికి ఏమీ ఉండదు. ధర్మమే మోక్షము. ధర్మమును విడిచిపెట్టేస్తే నువ్వు ఏం చేస్తే వస్తుందంటే ఏమీ రాదు.
అందుకే నేను మీతో మనవి చేసినది సమస్త వాంగ్మయ ప్రయోజనము ధర్మమే. అది నారదుడి ఆవేదన. అసలు లోకమునందు ధర్మము లుప్తమొగుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అర్థము ధర్మముతో ముడిపడదు, కామము ధర్మముతో ముడిపడదు. ధర్మం నుంచి ముడి విడిచిపెట్టేస్తాయి. అధార్మికమైన కామము, అధార్మికమైన అర్థము. ఎలా మోక్షం ఉంటుంది? అశాంతి ఉంటుంది వీటి వల్ల. ఎక్కడ చూసినా అలజడి, ఎక్కడ చూసినా అశాంతి. ధర్మము నిలబడాలి. ఇది స్క్వేర్ పాయింట్ విడిచాడు వీళ్ళు. అరే వాళ్ళకి ముక్తి అను పలుకు ఎరుంగక అసలు మోక్షం అన్న మాట లేదు నాన్న ఎవరు లోకంలో. అందరూ ఎంత సంపాదించాలని అడుగుతున్నారు. ఎన్ని తరాలకి సంపాదించాలి, ఎంత సంపాదించాలి? మీరు బాగా పట్టండి. నారదుడి ఆవేదన ఏమిటో తెలుసా? మనిషి తృప్తి ధర్మాచరణము చేత అయితే వాడు సుఖపడతాడు, వాడి చుట్టూ ఉన్నవాళ్ళు సుఖపడతారు. మనిషి ధర్మము సౌకర్యము వలన అయితే వాడు పాడవుతాడు, 1,00,000 మంది పాడవుతాడు. మీరు నన్ను మన్నించగలిగితే నేను ఓ మాట అంట, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేవాడు నడిచే కొండెక్కవలసి ఉంటుంది అన్నారు అనుకోండి, అప్పుడు ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన వాడికి నార్త్ ఇండియన్ డిషెస్ ఎందుకు? వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న వాడికి చంద్రకాంత శిలా తోరణములతో కూడుకున్న పాలరాతి భవంతులు ఎందుకు? ఉన్న భవంతిని విడిచిపెట్టి తాటాకు పందిర్లో ధర్మానికి పరమాచార్య కూర్చున్నారు. నువ్వు పరమేశ్వరుడి యొక్క దర్శనం చెయ్యడానికి వచ్చిన వాడివి పాపావనాశనంలో స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి కళ్యాణం దగ్గరికి వెడితే నీకు 10 మాటలు చొక్కాతి బనీంతి చొక్కాతి బనీంతి అని చెప్పాలా? సంకలో సెగ్గెడ్డేస్తే 10 రోజులు సెలవు పెట్టి పూ తిరుగుతావా? ఈశ్వరుడి దగ్గర కళ్యాణానికి 50 మంది చెప్పాలా నీకు? ఏమి ధర్మం? ఎలా ఉంటుంది ధర్మం ఉండమంటే? అదే ఆ ధర్మం అంటే. ధర్మం అంటే ప్రవచనాలు కావు, ధర్మం అంటే పూజలు కావు, ధర్మం అంటే దర్శనాలు కావు, ధర్మం అంటే ఉత్సవాలు కావు, ధర్మం అంటే శ్రీవారి వస్త్రాలంకార సేవ టిక్కెట్టు ఎన్నేళ్లకు బుక్ అయింది కాదు. ధర్మం అంటే సభలో ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్నది. అది ధర్మం. ఇక్కడ బొట్టుంటే ధర్మమునందు అనురక్తి ఉందని, పునర్జన్మయందు విశ్వాసమున్నది అని. నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించానన్నవాడు బొట్టు పెట్టుకుంటాడు. పునర్జన్మ సిద్ధాంతం దేని మీద ఆధారపడింది? కర్మ మీద. నేనేం చేస్తున్నానన్న దాన్ని బట్టి నాకు మళ్ళీ జన్మ. కాబట్టి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని వేదాన్ని ప్రమాణంగా చేసుకుని ధార్మికంగా బతుకుతానని ఒప్పుకున్నాడని గుర్తు బొట్టు. అది లేకుండా ఎన్ని లక్షల మంది తోసుకుని వెంకటేశ్వర దర్శనానికి వెడితే ఆయన సంతోషిస్తాడు. ఎందుకు ఆ దర్శనం? కవర్ల నిండా బొట్టు పెట్టుకోండా, బోర్డుల నిండా బొట్టు పెట్టుకోండా. వెడుతున్న 100 మందిని తేరిపారి చూస్తే 5 మంది బొట్టుతో లోపలికి వెడుతుంటారా? ఏమి ధర్మం అది? ఎందుకది? దానివలన ఏమిటి ప్రయోజనం? నేనంటాను, మీరే ఆలోచించండి. ఒక తండ్రికి 10 మంది కొడుకులుండి 90 జేబు దొంగలై ఒక్కడే కర్తవ్యనిష్ట కలిగిన అధికారి అయితే ఆ తండ్రి ఈ 90 చూసి 10వ వాడిని చూసి సంతోషిస్తాడా, ఏడుస్తాడా? కలిపురుష ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి అంటే మీకు భక్తుల యొక్క నడవడి వలన తెలుస్తుంది ధర్మం. ఒక వృద్ధుడు ముందెడుతుంటే తోసి పరిగెత్తుకెళ్ళిపోతావు, ఆయన వెంట నువ్వు నడవలేవా? అందరూ వెడితేనేగా దర్శనమిస్తారు. నువ్వెందుకు ఆయన వదిలేసి అంత పరిగెత్తుకెళ్ళిపోవడం? పెద్దవాడు ముందెడుతున్నాడు, ఆయన వెంట పెడదాం అందరం అని గోవిందనామం చెప్తూ ఎందుకు వెళ్ళావు? అది నీకు చేత కానప్పుడు మనిషికి ఒక అధికారి నిలబడినా వెంకటాచలంలో క్రమశిక్షణ తేగలరా? నాకు చెప్పండి, సాధ్యం అవుతుందా అది? అసలు క్రమశిక్షణ అనేది ధర్మాన్ని ఆశ్రయిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళండి ధర్మాన్ని ఆశ్రయిస్తుంది. మీరు ఒక పెద్ద వటవృక్షమై 10 మందితో సంతోషంగా ఎప్పుడు ఉండగలరంటే ధర్మము చేత. తెల్లవారేటప్పటికీ నాకు సంధ్యావందనం చేసుకోవడం సంతోషం అనుకోండి, నాకు స్వామి పుష్కరిణి చాలండి, ఏం కావాలి? స్వామి పుష్కరిణిలో స్నానం చేసుకుని ఆ ఎదురుగుండా ఉన్న మెట్ల మీద ఓ మెట్టు దగ్గర కూర్చుని ఓ ఆచమన పాత్ర ఓ కలశ పాత్ర పెట్టుకుని ఆనంద నిలయం వంక చూస్తూ నేను గాయత్రి చేసుకున్నాను అనుకోండి, తను నమ్మండి వెంకటరమణుడు మిమ్మల్ని ఈడుస్తాడు ఆనంద నిలయంలోకి. మీకు ఏ టోకెన్ అక్కర్లా. అసలు సంధ్యావందనం అక్కర్లేదు, అర్ఘ్యం ప్రదానం అక్కర్లేదు, సూర్యస్థుతి అక్కర్లేదు, బొట్టు అక్కర్లేదు, పంచి అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. వెంకటేశ్వరుడి దర్శనం చేసుకుంటే వెర్రాడా ఆయన? ఏమన్నా నిన్ను నెత్తి మీద ఎట్టుకోవడానికి?
ఏది ధర్మం? ధర్మము ప్రధానముగా ఉంటుంది కానీ లోకంలో ఆ ధర్మము లేని నాడు నువ్వు ఏం చేస్తే ఎవడికి కావాలి? ఏడుస్తాడు ఆయన చూసి ఇంతమందిని. అందుకే నారదుడు గుండెలు బాదుకున్నాడు. బాదుకుంటే బ్రహ్మగారు అన్నారు, ఎందుకురాంత బాధేసుకుంటావు, నీ పెడుతుంది. ఎవడు ధర్మాన్ని నిలబెట్టాలో వాడు వెడతాడు. ఎవరు వెళ్ళాలి? స్థితికారుడు వెళ్ళాలి. అందుకే మీరెప్పుడూ శాస్త్రమునందు తత్వాన్ని పరిశీలనం చేయాలి. పరమేశ్వరుడికి పేరే ఉంటుందండి. అసలు ఈశ్వరుడికి పేరేమిటి? ఈశ్వరుడికి పేరని నేను ఏదైనా అన్నాను అనుకోండి, అదొక హాస్యాస్పదమైన విషయం అంతే. రామకృష్ణ పరమహంస అంటారు, ఒక తటాకం దగ్గరికి ఒక ఆయన ఇటువైపు నుంచి వెళ్ళి మంచినీళ్లు తాగాను, దాహం తీరిందన్నాడు. ఒక ఆయన అట్నుంచి వెళ్ళి నేను వాటర్ తాగాను, దాహం తీరిందన్నాడు. ఒక ఆయన ఇట్నుంచి వెళ్ళి పానీ తాగాను, దాహం తీరిందన్నాడు. ఒక ఆయన అట్నుంచి తాగి జలం తాగాను, దాహం తీరిందన్నాడు. ఒక ఆయన నాకు తెలియదు ఏదో తాగాను, దాహం తీరిందన్నాడు. ఇప్పుడు నీటి కొరత? ఈశ్వరుడికి పేరేమిటి? స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్యక్కమర నరాదిమూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ ప్రకాశి కాక వెనుకనందుయుతానకు విభుతలంతు అంటారు పోతన గారు. స్థితికార లక్షణము అని ఒకటి ఉంటుంది శాస్త్రంలో. రక్షించవలసినప్పుడు విష్ణువు జోక్యం చేసుకుంటాడు. అది ఆయన కర్తవ్యం. అది ఎందుకంటే అది స్థితికార ప్రజ్ఞ అంటారు. అందుకే ఎవరి పేరు పెట్టలేదు గజేంద్రుడు. పిలిచాడు, 33 కోట్ల మంది నించున్నారు. రే ఇది ఎవరిని పిలుస్తున్నట్టు రా అన్నారు. ఎవ్వరూ వెళ్ళలేదు. తస్మై నమ పరేశాయ బ్రహ్మణే అనంత శక్తయ రూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమ. సోహం విశ్వసృజం విశ్వమైశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతో స్మృహం. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమామ్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అన్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు రా అన్నారు. ఎవరూ కదలలేదు. విష్ణు అన్నారు, నేను ఎడుతున్నాను అన్నారు. ఎందుకని? మొసలి కొరుకుతోంది కాల్ని. మొసలి కాలుని కొరుకుతోంది, రక్షించమని అడుగుతున్నాడు. ఎప్పుడు రక్షణ జరగాలో, ఎప్పుడు ధర్మం నిలబడాలో అక్కడ విష్ణు వెళ్ళాలి. అందుకని ఆయన బయలుదేరాడు. ధర్మం తప్పుతోంది ఎవరు పెడతారు? శ్రీ మహావిష్ణువు పెడతారు. నీవెందుకురా బాదుకుంటావు గుండెలు? ఇప్పుడు చూడు తమాషా. ఎంత అందంగా పెడతారో, ఎలా పెడతారో, ఎలా నిలబెడతారో, ఎలా రక్షిస్తారో, లోకానికి మార్గం ఎలా చెప్తారో చూడడం మొదలుపెట్టాను. నారదుడు కళ్ళు పత్తికాయలు చేసుకుని చూడడం మొదలెట్టాడు. ఏమవుతుంది, ఎలా పెడుతుంది వెంకటేశ్వర అవతారం? ఇప్పుడు చూడాలి ఎలా వస్తాడు అసలు ఇప్పుడు ఈ బ్రహ్మాండంలోకి, ఎలా కాపాడతాడు ప్రజల్ని. ఇప్పుడు ఆయన అవతార స్వీకారం చెయ్యని చేశాడు. సరే, అవతార స్వీకారం గురించి నేను మీతో మనవి చేస్తాను. తరిగొండ వెంగమాంబ గారు వ్యాసప్రజ్ఞని అద్భుతమైనటువంటి వెంకటాచల మహాత్యంగా చెప్పారు. ఇటువంటి తిరుపతి క్షేత్రంలో నేను ఆ తల్లి చేసినటువంటి విశేషం గురించి చెప్పకపోతే అంతకన్నా అసందర్భమైన ప్రసంగం ఇంకోటి ఉండదు. ఆవిడ లక్ష్మీ వెంకటేశ్వరుల యొక్క ప్రణయ సంభాషణము అని ఒక ప్రత్యేకమైనటువంటి ఆఖ్యానాన్ని రచన చేసింది. అందులో ఒకనాడు వెంకటేశ్వరుడి ఆంతరంగిక మందిరంలోకి లక్ష్మీదేవి వెళ్ళింది. ఇద్దరూ కూర్చున్నారు. భార్యాభర్తలు మాట్లాడుకుంటే ఎంత లౌకికంగా ఉంటుందండి. అందులో ఉద్యోగం చేసే భార్య అనుకోండి, భర్త ఏమైంది పార్ట్ ఫైనల్ పెట్టేసేయి అంటే బాగుంటుంది ఏంటి? అందుకని ఏమంటాడు, పిల్ల పెళ్ళికి అనుకోలేదో ఏమిటో ఈ ఉపన్యాసాల పేరు చెప్పి చాలామందితో అనుబంధం కదూ, బోళ్ళు మంది వచ్చేసారు, భోజనాలకి వాటికి 50,000 అనుకున్నది ఎంత అయిందో తెలుసా? 3 లక్షలు అయింది. ఎక్కడ తెచ్చానంటావేమో, ఏదో పేరు ప్రతిష్ట మీద వచ్చింది కానీ వడ్డీ పెరిగిపోతుంది, ఎలాగో ఏమిటో. వెంటనే ఆవిడ ఏమంటుంది, మీ కర్మ అంటుంది. ఏమిటి ఎందుకంటే అంత అప్పు పెంచుకోవడం, నాది పార్ట్ ఫైనల్ ఇచ్చేస్తాను ఉండండి, రేపు అప్లై చేస్తానంట. అలా ఆయన కూడా భర్త ఎంత మర్యాదతో ఎంత గంభీరంగా ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడాడు. లక్ష్మీదేవితో అన్నాడు, ఓ రమాదేవి, నీవు వచ్చిన కథమున నాకు సంతోషమయ్యే, ధనదు చేత తీసిన రుణము తీర్చు ఉపాయమేది, నాకిప్పుడు రింగింపుమో ఇందువదన అన్నాడు. ఆమె లక్ష్మి కదూ. ఓ రమాదేవి, నా పెళ్లికి అప్పు చేశా, పద్మావతీ పరిణయానికి రావి చెట్టు సాక్షి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాక్షి, విష్ణువు వెంకటేశ్వరుడుగానే ఉన్నారు కాబట్టి బ్రహ్మ పరమశివుడు మొదలైన వాళ్ళు సాక్షి సంతకాలు పెట్టారు. బోలెడంత అప్పు చేశా, వడ్డీ అయిపోతోంది, ఎలా తీర్చడం? ఓ రమాదేవి, ఓ లక్ష్మి, నువ్వు వచ్చావుగా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అప్పు ఎలా తీర్చడం అంటావు చెబుతూ అన్నాడు.
లక్ష్మీదేవిని అప్పు ఎలా తీరుద్దని చెప్తూ అంటే ఏమంటుంది? నేను ఇస్తాలేండి అంటుందా? అందా ఉద్యోగం చేసే భార్య పార్ట్ ఫైన్లు పెడతానన్నట్టు. ఏం చేద్దాం? ఆవిడంది ఈయన అనుకున్నట్టు వెంటనే నేను ఇచ్చేస్తానులేండి అని ఆవిడ అనలేదు. ఆవిడ తమాషా అయిన మాట అనగా, పిండికి నేను వచ్చినప్పుడు ఇందర్థంబు లేదని చెప్పిన తప్పే నీవటుల చెప్పినన్ ప్రేమంబతో అర్థంబు నేనీయనే నన్ను నీవప్పుడు తేరజేసి ధనదున్ నా పిండ్లికి ఇవు అర్థమిమ్మని యాచించి రుణమ్ము చేయు పనికి ఏమందున్ జగన్నాయక అందావిడ. ఆయన లీడర్షిప్ని క్వశ్చన్ చేసింది ఆవిడ. ఏమో లోకాల్ని నడిపించేవాడు కదా స్వామి, నువ్వు ఏమిటి ఈ నిర్ణయం? నేను పెళ్లికి వచ్చానుగా, సూర్యనారాయణమూర్తిని పంపించావుగా నన్ను తీసుకురమ్మని, అప్పుడు వచ్చానుగా. వచ్చినప్పుడు పెళ్లికి డబ్బులు తక్కువ వచ్చాయో అంటే నేను ఇవ్వనా? ఆ పాటి ప్రేమ నాకు లేదా? అప్పుడు నన్ను చూసి లక్ష్మి వచ్చావా అని సంతోషంగా పలకరించి ఆ కుబేరుణ్ణి తీసుకుని ఆదివరాహమూర్తి దేవాలయం దగ్గరికి వెళ్ళి, పెళ్లికి డబ్బులు లేవు, కొంచెం డబ్బు ఇమ్మని కుబేరుణ్ణి అడిగావా? ఏమిటయా నీ కర్మ? శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశుకుడు అంటాడు, బాలకృష్ణుడిగా ఉయ్యాల్లో పడుకుని ఆయన్ని కలుసుకోవడానికి వస్తూ ఉంటే శివుడు మొదలైన వాళ్ళు శంభో స్వాగతమాన్యతామితితో వామేన పద్మాసన క్రౌంచారే కుశలం సుఖం సురపతే విత్తేశ నోదృశ్యసే అనగలిగిన వాడు. శివ ఇటు కూర్చోండి, కుడి చేతి వైపు మీరు ప్రధానులు, బ్రహ్మ కొడుకు ఇటు కూర్చో, ఏమిటో ఈ కుబేర కనబట్టలేదు ఈ మధ్య అని అడిగేవాడు కుబేరుడి దగ్గరికి వెళ్ళి నాకు అప్పిమ్మని అడిగాడు. ఆ ధనదు నా పెండ్లికి ఇవి అర్థమిమ్మని యాచించి రుణమ్ము చేయు పనికి ఏమందుం జగన్నాయక. ఏమిటి ఆయన్ని యాచించడం ఏమిటి, ప్రార్థించడం ఏమిటి, అప్పుచ్చుకోవడం ఏమిటి, పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఏమిటండి ఈ కర్మ? ఎందుకండి ఆ పనులు? నన్ను అడిగేటప్పుడు నేను ఇవ్వనండి. లోకంలో శాశ్వతంగా ఒక దాఖలా మిగిలిపోయిందా? వెంకటేశ్వర స్వామి వారు అప్పు తీసుకున్నారని మీరు చేవ్రాలు రాసి ఇచ్చిన ఒక కాగితం ఒకటి ఉండిపోయిందా లోకంలో? ఏమిటండి ఈ పని? ఎందుకు చేశారండి ఇలా అంటే ఆయన అన్నాడు, అవకాశం దొరికింది కదా అని నన్ను సాగదీసేయకు లక్ష్మి. నేను ఎందుకు అడగలేదో తెలుసా? ఆ సమయంలో నిన్ను నేను అడగకపోవడానికి కారణం ఒక్కటే, నావుడు విష్ణుడు ఇట్లనియే నేను నన్నెడబాసిన జాలి చేత నీవతి చింతనొందగను నేను ముదంబున పెండ్లికి అర్థమిమ్మని నిన్ను యాచించు బుద్ధెటు పుట్టు. ఓ రమాదేవి, నీవిది తప్పు చేసి నన్ను యాతన చేయక మంచు పల్కగన్. ఓ రమాదేవి, నిన్నెందుకు అడగలేదో తెలుసా? ఆ భృగు వచ్చాడు, వక్షస్థలం మీద తన్నాడు. నువ్వేమన్నావు? నేనుండే ప్రదేశం మీద తన్నాడు, నువ్వేమో ఆయన కాళ్ళు ఎత్తావన్నావు, ప్రణయ కలహం అన్నావు, కరవీరపురం వెళ్ళిపోయావు. నేను ఎప్పుడో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పద్మావతి పరిణయం చేసుకున్నాను. ఇప్పుడు పద్మావతి పరిణయం చేసుకోవడానికి నీ దగ్గరికి వచ్చి ఏమై నేను పద్మావతీ దేవిని పెళ్లి చేసుకుంటున్నాను, కొంచెం అప్పిద్దు, కొంచెం డబ్బిద్దు అంటే ఏమన్నా బాగుంటుందా? In the neighborhood, every delivery is a treat. One pistachio for you, sir. One strawberry proof, please. Oh! Enjoy it. Oh, perfect. Bye, Weber. Something minty? Of course, it's a large. A double. Lucky. Wayfair, every style, every home. నువ్వేమో నా మీద అలిగి బాధపడి నువ్వు ఎక్కడికో వెళ్ళావా? నీ దగ్గరికి వచ్చి నేను పద్మావతిని పెళ్లి చేసుకుంటాను డబ్బిమ్మని అడగనా? నువ్వు ఎక్కడ చిన్న బుచ్చుకుంటావో అని నేను అడగలేదు. అది పెద్ద తప్పన్నట్టుగా ఇలా సాగ తీసేస్తావేమిటి లక్ష్మి అన్నీ తెలిసి కూడా అన్నాడు. ఆవిడంది, సరే బాధపడకండి, అది వదిలేయండి, కానీ ఎంతో చెప్పండి ఇచ్చేస్తాను అంటే ఆయన అన్నాడు, ఆ పాటి ఇవ్వలేని దానివి నువ్వు కావన్న విషయం నాకు తెలియదా? నువ్వు ఇవ్వవా? నువ్వు ఇస్తావు అంటే లక్ష్మీదేవి ఇస్తే తప్పలేనివాడు కాడు స్వామి, లక్ష్మికి ఆధారభూతుడైన వాడు. కానీ నేను ఈ అప్పు తీర్చను. నేను అప్పు తీర్చకుండా వడ్డీ ఒక్కటే కడతాను. వడ్డీ ఒక్కటే కట్టి కలియుగంలో వెంకటాచల పర్వతం మీద నిలబడి ఉంటాను. అది కూడా కూర్చోను, పద్మాసనంలో కూర్చోవడం అటువంటివి ఏం చేయను. నేను పద్మపీఠం మీద నిలబెడతాను, నిలబడి చూస్తూ ఉంటాను వచ్చే వాళ్ళందరినీ. ఎందుకు చూస్తానో తెలుసా? కలియుగంబునందు ప్రజలు మిక్కిలి పాపకర్మంబులు నరించి తత్ఫలితముగా ఆపదల్ కలుగగా
వెరచి ఆ సమయములందు నన్ను మొరలు పెట్ట వారి ఆపదలు తీర్చి కాపాడకుండుట నాకు యుక్తము కాదు. కాన వారి పాపంబులను ద్రవ్యంబుపై ఆకర్షణంబు చేసి వచ్చు ఆపదల తీర్చి తత్పాపరూపమైనట్టి ధనము కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు ఆ ధనము అజ్ఞులైన జనులకిప్పింతున చలమతిని. కలియుగ ప్రభావం కదూ లక్ష్మి. విపరీతమైన పాపాలు చేస్తారు. కామము అర్థము ఈ రెండు కోసమే. కూడబెడతాడు. నా వాళ్ళు అబ్బో కనపడ్డ వాళ్ళందరినీ చూపించి వీళ్ళందరి కోసమే అంటాడు. ఇన్ని అన్నవాడికి గుండె కలుక్కుమంటుంది లక్ష్మి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకోబెడతారు. ఎవరు ఉండరు. అప్పుడు గొట్టాలు పెట్టి ఒక్కడే ఉంటాడు. పోతన గారు భాగవతంలో వాత పెడతారు. మకరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరినిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధంబో మగలు తగులు కారి మగువలకును అంటారు. అందరూ వెళ్ళిపోయారు పరివారం అంతా. భార్య మాత్రం ఉంది అక్కడే. ఓ బల్ల ఉంటే దాని మీద పడుకుని అక్కడే క్యారేజీ తింటుంది. వాళ్ళ అన్నదమ్ముడు పెళ్ళైనా వెళ్ళదు. బాగుండదు. అదేంటి అలా వచ్చేసావు బావగారిని వదిలేసి అంటారు. ఎందుకు ఆవిడేమైనా చేస్తుందా? ఆవిడేం చేయలేదు. చేయలేకపోయినా ఎందుకు కూర్చుంటుందంటే మగలు తగులు కారి మగువలకును బ్రహ్మముడేశారు. వెళ్ళిపోకూడదు. అలా ఉండిపోతారు. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త. అప్పుడు జ్ఞాపకం వస్తాను లక్ష్మీ. నేను అన్ని వైద్యశాలలలో గుర్తొచ్చేవాణ్ణి నేనొక్కడే. కష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చేవాణ్ణి నేనే. ప్రమాదాలు జరిగితే గుర్తొచ్చేవాణ్ణి నేనే. ఉద్యోగాలు రాకపోతే గుర్తొచ్చేవాణ్ణి నేనే. చదవడం మానేసి క్రికెట్ మ్యాచ్లు చూసి పరీక్షకు వెళ్ళేటప్పుడు గుర్తొచ్చేవాణ్ణి నేనే. ముందు రోజు గురించి ఆలోచించకుండా ఉన్నదంతా భోగం అనుభవించి కాలు చెయ్యి వంగిన తర్వాత ఏడిస్తే గుర్తొచ్చేది నేనే. అప్పుడు ఆపదలతో ఏమైనా అంటే లోకం మాట నేర్చుకుంది. ఆపద మొక్కులవాడా, రాధరక్షక, ఏడుకొండలవాడా, గోవిందా గోవిందా అంటుంటే మీ కర్మ అని నేను అనలేను. అది నా బలహీనత లక్ష్మి. అందుకని వాళ్ళు ఏడుస్తారు. పాపం ఫలితం ఎక్కడికి పోతుంది? కట్టి కుడిపేస్తుంది వాళ్ళని. కట్టి కుడిపితే వాడి పాపం వాడే అనుభవించాలి. పుచ్చుకున్న కొడుకు ఏం చేస్తాడు? ఇంటి దొంగల బోలు కొడుకుల నొల్ల అద్దె కొంపల బోలు ఆలోకమొల్ల ముందు చావుండంగమురి ఎంగనగునే ఎందుకీ భోగమ్ములెందుకీ మురుపు అంటారు మానస సంకీర్తనలో. అలా ఏం చేస్తాడు? ఇప్పుడు ఏడవడం మొదలెడతాడు కూర్చుని. అప్పుడు స్వామి నన్ను ఎలా అయినా బయటికి తీసుకొచ్చేసావా? ఈసారి కాలినడకను వచ్చేస్తాను స్వామి. తప్పకుండా 7 కొండలు నడిచి వచ్చేస్తాను స్వామి. నిలువు దోపిడీ ఇచ్చేస్తాను. నేను హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు నా ఒంటి మీద ఏమున్నాయో, ఇంట్లో ఉన్నప్పుడు కూడా భయం. హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పటికి ఒంటి మీద ఏమున్నాయో అవన్నీ గుర్తు పెట్టుకుని వేసేస్తాను స్వామి. ఎలాగైనా నన్ను మర్యాదగా కాపాడి బయటికి తీసుకొచ్చే స్వామి అంటాడు. అలా వాడు ఏడుస్తుంటే నేను ఎలా వదిలేను లక్ష్మి? వదలలేను. అది నా ప్రేమ. వాడు అనుభవిస్తున్నది కలిపురుషుని యొక్క ఉద్ధతికి. అదే కలిపురుషుడికి రెండో కోణం ఉంది. మంచి కూడా ఉంది. కృతయుగంలో ఉన్న పుణ్యమంతా ఇస్తాడు. కానీ వాడికి అది అక్కర్లేదు. వాడికి ఎంతసేపు భోగం కావాలి. ఇప్పుడు వాడిని నేను ఎలా రక్షించను? అప్పుడు ఏం చేస్తానో తెలుసా? ఒక్కటే చేస్తాను. వాడు ఎంత పాపం చేశాడో అంత పాపానికి తగినంత కష్టం ఇస్తాను. అంత కష్టానికి తగిన మొక్కిస్తాడు. ఆ మొక్కునే ద్రవ్యంగా మారుస్తాను. ఆ కష్టాన్ని బట్టి మొక్కుంటాను. అప్పుడు దాన్ని బట్టి ఆ డబ్బు మీదకి లాగుతాను. ఆ పాపంబు ద్రవ్య రూపంబున ఆకర్షణంబు చేసి పన్ను పుచ్చుకునే వాళ్ళల్లా నేను ఇంటికి ఎడతాననుకుంటున్నావేమో. వెతికి గుడి మొత్తం మీద ఒకటే హుండీ ఉన్న లైన్లో నిలబడి వేసేస్తాడు.